దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిదని కొనియాడారు. సినీ రంగంలో 24 విభాగాల్లోనూ దాసరి తనదైన ముద్ర వేశారని మంత్రి సిద్ధా రఘవరావు అన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన దాసరి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఎంపీ మురళీమోహన్ చెప్పారు. దర్శకులకు గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత దాసరిదేనని నిర్మాత అంబికా కృష్ణ అన్నారు. రామారావు గారితో, అక్కినే నాగేశ్వరరావు గారితో, మాలాంటి చిన్న చిన్న నటీనటులతోటి ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ఆయనకు వచ్చిన సక్సెస్ ప్రకారంగా ఏ పెద్ద హీరో దగ్గరికి వెళ్లి డేట్ అడిగినా కాదు లేదు అనే రోజుల్లో కూడా ఆయన మాలాంటి చిన్న చిన్న హీరోలతో, కొత్త కొత్త టెక్నీషియన్లతో, చిన్న చిన్న టెక్నీషియన్తో పెద్ద సినిమాలు తీశారు. సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. తన స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. అప్పటిదాకా ఒక ఆర్టిస్టుల డామినేషన్ ఉన్న ఇండస్ట్రీని ఒక్కసారిగా ఒక టెక్నీషియన్స్ డామినేషన్కి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఇప్పటి వరకు తెలుగు సినిమా రంగంలోనే కాదు, ప్రపంచ సినిమా రంగంలో ఎవ్వరూ తీయనని సినిమాలు 151 సినిమాలు తీసి ఒక రికార్డు సృష్టించిన వ్యక్తి ఎవరు అంటే దట్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ దాసరి నారాయణరావు గారు. మరి మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి అన్నం పెట్టాడు ఆయన. మాలాంటి వాళ్ళు ఇవాళ నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి మూల కారణం దాసరి నారాయణరావు గారు. సినిమా ఇండస్ట్రీకి ఒక మగుటం లేని మహారాజు. ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన చూపించినటువంటి కథలు కానీ జీవిత సత్యాలు. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో తల్లి తండ్రి ఎలా మెలగాలి, తాత మనవడు ఎలా మెలగాలి, భార్య భర్త ఎలా మెలగాలి, ప్రేమలో ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎన్ని కోణాల్లో ప్రేమలో ఇరకపడే ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా తన యొక్క మాటల మాధుర్యంతో, మాటల మాంత్రికుడిగా ఆయన ఎంతో అద్భుతంగా సినిమాలు తీశారు. ప్రతి సినిమాలోనూ లాస్ట్లో ఆయన కామెంటరీ చెప్తూ ఉన్నాడు. నా బాగా గుర్తు, స్వర్గం నరకంలో కానీ మిగతా సినిమాల్లో కూడా. ఇవన్నీ చూస్తుంటే అంటే దాసరి నారాయణరావు ఆయన యొక్క కలంలోంచి వచ్చి జాలువారినటువంటి అద్భుతమైనటువంటి కథలను చూసుకుంటే ఎప్పటికీ చిరస్మరణీయం. వాళ్ళకి సంబంధించి ఒక చిన్న సినిమాల్ని దగ్గర నుంచి అన్నిటినీ ఇండస్ట్రీలో ఉన్న ఎలాంటి వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఈ గేట్లు ఎప్పుడు ఓపెన్ ఉండేటి. లోపలికి వస్తుంటే బాగా ఉంది. మళ్ళీ నారాయణరావు గారు లేని లోటు ఇండస్ట్రీకి ఎవరు తీరుస్తారని, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించడం మనందరి ధర్మం. దాసరి నారాయణరావు లేదు వార్త తెలిసి ఎంతో దిగ్భ్రాంతి చెందాం. ఆయన లేని లోటు మా అందరికీ కూడా ఎంతో, ఆయన ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆయన లోటు రాజకీయాలు, సినీ పరిశ్రమను పక్కన పెడితే మా అందరికీ ఒక అండగా, ఒక ధైర్యంగా ఉండేవారు. ఏదైనా చిన్న సమస్యలు వస్తే నారాయణరావు ఉన్నారులే అనేది మా వర్గానికి అందరికీ కూడా ఒక అండగా ఉన్నారంటే ఒక పెద్ద దిక్కుని కోల్పోయాము. చాలా ఏ మాటలు కూడా రావట్లేదు, ఏం చెప్పాలని కూడా పరిస్థితిలో ఉన్నాము. ఏదైనప్పటికీ పుట్టినవాడు గట్టిగా తప్పదు కాబట్టి ఆయన తీరలేని లోటుని ఆ భగవంతుడు మాకు తీర్చలేని లోటు ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆయన ప్రకారం కుటుంబానికి ఆ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వాళ్ళు ఆగదు అన్నట్లు ప్రతి ఒక్కరూ పుట్టేవాళ్ళు చనిపోక తప్పదండి. కానీ ఈ మహానుభావుడు, మహాశక్తి, మహా గొప్ప వ్యక్తి, ఇలాంటి మనిషి ఇంకా ఇండస్ట్రీలో చాలా ఏళ్ళు ఉండాలని ఆశపడ్డాం. కానీ ఆయన తీసుకెళ్ళిపోయాడు. అందువల్ల ఆ మహానుభావుడు, ఆయనతో నేను చేసిన 3 సినిమాలే, మావగాడు, హిట్లరు, అలాంటి సినిమాలు ఆయన్ని డైరెక్ట్ చేసే అదృష్టం నాకు కలిగించారు. సినిమా అని చెప్పి నన్ను పెంచారు ఆయన. అమ్మ నాన్నకి నేను దూరంగా ఉన్నాను. గురువు గారిలో ఫాదర్ని చూస్తున్నాను, అమ్మ పద్మగారిలో అమ్మ చూస్తున్నాను. అలాగే పెరిగాను. అమ్మ నాన్న పోయినా కానీ బాధపడ్డాను తెలియదు. కానీ అయితే నటించి నాకు బాగా ఏంటో నాకు తెలియదు. కాంటాక్ట్ మాకెవరూ లేరనిపిస్తుంది. దక్షిణ భారత సినిమా, తెలుగు సినిమానే కాదు, దక్షిణ భారత సినిమా కొండంత అండాన్ని కోల్పోయింది. అటు డ్రైవర్స్ యూనియన్ నుంచి, లైట్ మెన్ నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ప్రత్యేకంగా మాకి ఆయన పెద్ద అండ. ఆయన లేకపోతే ఏ సమస్య ఉన్నా ఈ ఇల్లు ఒక సుప్రీంకోర్టు మాకు.
ఆయన జడ్జిలా కూర్చునేవాడు. ప్రతి పుట్టినరోజుకి ఇక్కడికి వచ్చేవాళ్ళం, ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చేవాడు. భోంచేసులు వేల మంది వచ్చేవాళ్ళు. ఆ చీర అక్కడ ఖాళీగా చూస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. దర్శకుడు అంటే దానికి ఒక కటౌట్ ఉండాలి. ఆయన పేరు మీద సినిమా ఉండే మేఘాల్లో ఆయన పేరు రాసుకుంటూ డైరెక్టెడ్ బై దాసరి నారాయణరావు అంత గర్వించేవాడు తన పని గురించి. పెద్ద పెద్ద సినిమాలు, ఎంతోమందికి లైఫ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ కథలు. అలాగే ఒక దర్శకుడిగా మాత్రం ఉండకుండా కార్మికులు, టెక్నీషియన్స్ వాళ్ళ కోసం హీ వాజ్ అ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ లీడర్. ఏదైనా ఆయన దగ్గర రావాల్సిందే. అంటే ఎక్కడో ఒక చోటు ఒక ఇండస్ట్రీలో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఒక పెద్ద దిక్కుంది, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాట వింటారని రెండు పక్షాలు ఆయన దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పుకుంటే, సమస్యలు చెప్పుకుంటే పరిష్కరించే ఒక మనిషి. అలాంటి ఒక పెద్ద దిక్కు. అండ్ చిన్న సినిమాలు, తెలుగు సినిమాలు, చిన్న నిర్మాతలకి చిన్న సినిమాల గురించి అంత పెద్ద వాయిస్ ఆయన. ఎప్పుడూ తెలుగు సినిమాలు బాగుండాలి, తెలుగు టెక్నీషియన్స్ బాగుండాలి, తెలుగుతనం గౌరవించాలి, పెద్ద సినిమా చిన్న సినిమా అని లేదు. సో ఎప్పుడూ మిగతా వాళ్ళ కోసం ఆలోచించే ఒక ఆపద బాంధవుడు. వి మిస్ హిమ్. థ్యాంక్ యూ దాసరి గారు ఫర్ బీయింగ్ ఒక మార్గదర్శిగా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఇండస్ట్రీగా అండగా నిల్చున్నందుకు. వి లవ్ యూ, వి రెస్పెక్ట్. దాసరి గారు మరణించడం అనేది ఒక నమ్మలేని సత్యం. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, మాలాంటి వాళ్ళకి ఎన్నో రకాలుగా సహాయపడేటువంటి వ్యక్తి, ఒక శక్తి, ఒక దర్శకుడు, ఒక నిర్మాత, ఒక రైటర్, స్పీకర్, ఇన్ని రకాలైనటువంటి గొప్పతనం కలిగినటువంటి ఒక మహనీయుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండటమే మాకు అదృష్టం. అటువంటి మహానుభావుడు వాళ్ళు లేడంటే ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఎవరితో చెప్పుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అయ్యో దాసరి గారు లేరే అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతటి మహానుభావుడు కోల్పోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీరని లోటు. ఎవరు పోర్చలేని ఏ విషయాన్ని నన్ను ఎంతో అభిమానంగా బ్రహ్మి రే ఇలారా అని పిలిచి దగ్గర తీసుకుని భోజనం పెట్టి ఆయన నవ్వుకుని మమ్మల్ని నవ్వించి పంపించిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఆత్మశాంతి కలగాలని దాసరి గారి సొంతం చూసి ఒక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రారు, డీను, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇలా చాలామంది ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీకి ఆయనే ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క నటుడు, ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్కరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు ఇండస్ట్రీ అంతా ఒక ఆపద్బాంధవుడిని మిస్ అయిపోయింది. ఎవరైనా ఆపదలో ఉంటే నేనున్నాను నీకెందుకు అని వాళ్ళ ఆపద తీరేంత వరకు వాళ్ళతో పాటే నిద్రపోకుండా పనిచేసిన నాయకుడు ఆయన. ఈరోజు ఆయన మిస్ అవుతున్నందుకు మొత్తం ఇండస్ట్రీ అంతా చాలా చాలా బాధపడుతుంది. దాసరి నారాయణరావు గారు కేవలం సినిమా పరిశ్రమ కాదు, తెలుగు సమాజంలో అవిభాజ్య భాగం అయిపోయినటువంటి ఒకనొక మహా వ్యక్తి. ఒక వటవృక్షం కూలిపోయిందన్నంత భావన ప్రతి వాళ్ళలో కలుగుతూ ఉందంటే అసలు అన్ని ప్రయోగాలు, అన్ని ప్రయత్నాలు, అన్ని ప్రోత్సాహాలు, అన్ని ప్రేరణలు అది దాసరి నుంచి తప్ప మనం ఎవరి నుంచి కూడా ఊహించలేము. ఒకే మాట గుర్తొస్తుంది, అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం అని ఆయన సినిమాలో పాట పెట్టారు. మానవ సంబంధాలు కూలిపోతున్న దాన్ని గుర్తించారు. కానీ దాసరి గారితో ఉన్న అనుబంధం మటుకు ప్రతి ప్రేక్షకుడు, ప్రతి తెలుగువాడు కూడా గుర్తుపెట్టుకుంటాడు. మీడియా రంగానికి కూడా దాసరి చాలా చాలా దగ్గరవాడు. ఆయన
దాసరి వచ్చిన తర్వాతే సినిమా రంగంలో లాగే పత్రికా రంగంలో కూడా గుత్తాధిపత్యాన్ని ఆయన ఛేదించగలిగాడు. పౌర హక్కుల ఉద్యమాలకు, ప్రగతిశీల భావాలకు, సామాజిక న్యాయానికి, మహిళల ఆత్మగౌరవానికి అనేక వాటికి పట్టం కట్టినటువంటి మహా వ్యక్తి, మహాదర్శకుడు. ఆయనకు పత్రికా లోకం తరఫున నేను జోహార్లు అందిస్తున్నాను. దర్శకులకి ఆయన ద్రోణాచార్యుడు. రచయితంతో తన కలం పట్టి సామాజిక సమస్యలోని మత్స్య యంత్రాన్ని భేదించిన అర్జునుడు ఆయన. చిత్ర పరిశ్రమకి భీష్మ పితామహుడు లాంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆలయం ఎదురుగా ధ్వజస్తంభం కనిపించకపోతే భక్తులు ఎంత అల్లాడిపోతారో, చిత్ర పరిశ్రమలో గురువు గారు నారాయణరావు కనిపించకపోతే అంత అల్లాడిపోతాం మేము. చలనచిత్ర పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ఈ గేటే తట్టేవాళ్ళం వచ్చి. ఇవాళ ఆయన గేటును వదిలి వెళ్ళిపోయాడు. 151 సినిమాలు ప్రపంచంలో ఏ దర్శకుడు దర్శకత్వం వహించలేదు. అద్భుతమైన సంభాషణలు, అద్భుతమైన పాత్రలు, సామాజిక చైతన్యం కలిగించిన మహానుభావుడు. మే 4వ తారీఖున అందరం చాలా ఆనందపడ్డాము. ఆయన ఆరోగ్యంగా పుట్టినరోజు చేసుకున్నారని. ఆ ఆనందాన్ని మిగల్చకుండా దాన్ని ఆవిరి చేస్తూ ఈరోజు ఆయన వెళ్ళిపోయారు. నాకు ఒక్కటే గుర్తొస్తుంది, మౌసల పర్వంలో శ్రీకృష్ణుడు అవతారం సాధించినప్పుడు మన సచివుడు, మన గురువు, మన దైవము, మనల విడిచి చదియ మనుజాదీశ అంటాడు అర్జునుడు ధర్మరాజుతో. మేము కూడా ఇక ఆ మాటలే చెప్పుకోవాలి. మా గురువు, మా దైవం, మా మంత్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మాకు బాగా ఆప్తులు, గౌరవనీయులు దాసరి నారాయణరావు గారి అకాల మరణం మా అన్నను కూడా షాక్కు గురి చేసింది. మరి ఒక నాటక రంగం నుంచి వచ్చి సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి. మామూలుగా ఎవరికైనా సరే కొన్ని రంగాల్లో ప్రావీణ్యం, కమాండ్ ఉంటుంది. అయితే దాసరి నారాయణరావు గారు సినీ రంగానికి సంబంధించిన 24 క్రాఫ్ట్స్, అటు మోడల్ దగ్గర నుంచి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత, దర్శకుడు, నటుడు, అది ఇది కాకుండా అన్ని రకాలుగా కూడా ఒక ఆల్రౌండర్ పెంచుకున్న వ్యక్తి. ముఖ్యంగా దర్శకులకి ఒక ప్రైడ్ తెచ్చిన వ్యక్తి ఆయన. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆయనలో ఉన్న ఒక మానవీయ కోణం ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ శ్రీరంగానికి సంబంధించిన కార్మికులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి తెచ్చే కూడా ప్రయత్నం చేశాను. ఈ హాస్పిటల్లో చేరే 2 రోజుల ముందు కూడా నాకు ఫోన్ చేసి, ఇట్లా విశాఖలో టెక్నీషియన్ సంబంధించిన సమస్య ఒకటి ఉంది, వాళ్ళు 2 యూనియన్లుగా ఉండి గొడవ పడతా ఉన్నారు, ఇద్దరిని పిలిచి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడమ్మా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను తప్పకుండా చేస్తా అని చెప్పాను. ఆ రోజు అడిగాను, ఎలా ఉందన్న ఆరోగ్యం అంటే, చాలా బాగుంది తమ్ముడు, నువ్వు ఈసారి హైదరాబాద్ వచ్చిన ఒకసారి రా, కలుద్దాం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అటు సినీ రంగం, లేకపోతే ఇదే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయన ప్రత్యేకమైన ముద్ర. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, అలాగే కేంద్ర మంత్రిగా, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్ కూడా ఎంతో కాలం పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా తెచ్చిన దాంట్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా నాతో ఉన్న అనుబంధం ఏంటంటే, ఆయనకి విశాఖ జిల్లాలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్పారు, గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న దగ్గర మాత్రం నన్ను క్యాంపెయిన్ ఆయనకు అగెనిస్ట్గా చేయించొద్దని చెప్పి కండిషన్ పెట్టి ఆ రోజు జిల్లాకు వచ్చారు. నేనంటే అంత ప్రత్యేకమైన అభిమానం. మరి ఆయన మృతి అనేది ఇది తీరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, మా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు వస్తా ఉన్నారు. ఆయన విజిట్ చేసిన తర్వాత ఆయన చేసిన సేవలకి ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పని భావిస్తా ఉన్నాం.
సన్మాన పత్రం రాస్తూ ఒకసారి నేను సినీ జగద్గురు అని రాసి ఎన్నో వందల మంది శిష్యులను తయారు చేసిన మహానుభావుడైన నా చిన్నప్పుడు కేవలం ఆయన ఫోటో చూసి సినిమాకి వెళ్ళేవాడు. మేఘం కురిపిస్తున్న మరో వర్షం అని ఉంది. ఇవాళ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. చిన్న కష్టం వచ్చినా పాపం ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. బోళాశంకరుడు బోళాశంకరుడు సినిమా పరిశ్రమని సాగరంలో నుంచి ఆయన పుస్తక విమానంలో వెళ్ళారు. ఏకైక వ్యక్తి దాసనారాయణరావు గారు. అందుకే ఆయనకు ఇష్టం, అందుకే మాకందరికి ఆయన అంటే ఇష్టం. తర్వాత కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ రోజుల్లో కాదు, నాగరికత పెరిగిన ఈ రోజుల్లో కాదు, ఏనాడో కులాంతర వివాహం చేసుకున్నాడు ఆయన. అక్కను పద్మక్కను ఎంతో బాగా చూసుకున్నాడు ఆయన. ఆదర్శ దంపతులు, దానికి నిదర్శనమే అనుకోవాలి. ప్రేమాభిషేకం అనే సినిమా ఆమెకు అంకితం చేయడం, అమ్మ రాజీనామా అనే సినిమా తీసి మహిళలందరూ కూడా ఒక స్ఫూర్తిని కలిగించారు. కంటే కూతుర్నే కాను అని సినిమా తీసి ఆడపిల్లకి ఎంతో విలువిచ్చారు ఆయన. ఇవాళ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆయన తీసిన సినిమాల స్ఫూర్తితో పనిచేయాలని, ఆయన సినిమాల్లో చూపించినటువంటి ఏదైతే బాట ఉందో ఆ బాటలో నడవాలని చెప్పి నేను ప్రతి చోట కూడా ఆయన పేరుతో చెప్తా ఉంటాను. ఇవన్నీ కూడా ఒసే రావులమ్మ సినిమా తీసి ఆడు బలహీన వర్గాల మహిళ ఏ విధంగా అన్యాయం కాబడితే తన శీలాన్ని కాపాడుకోవడం కోసం ఎంత తెగిస్తుందో అన్నయ్య చెప్పాడు ఆ రోజున. నేను మొన్న మధ్య కూడా అదే చెప్పాను, మహిళలంతా చాకులు కత్తులు పెట్టు తిరగాలని. ఎవరో ప్రశ్నిస్తే అదే చెప్పా. ఏనాడో దాసర్ అన్నయ్య చెప్పారు తన సినిమాలో, ఆ విధంగా ఎవరైతే మీదకి వస్తాడో మనం చంపేస్తుంది ఆ హీరోయిన్ కానీ. కాబట్టి మహిళలందరికీ హీరోయిన్ ఒక హీరో కాదు, హీరోయిన్ అనేది కూడా ఆయన చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. ఏది ఏమైనా ఒక మంచి మనిషిని పోగొట్టుకున్నాం. ఒక సినిమా ప్రపంచానికే కాదు నష్టం, మానవ జాతికే నష్టంగా నేను భావిస్తున్నాను. అన్నయ్య కన్నీళ్లతో నివాళులు అర్పిస్తున్నాను. తెలుగు సినిమా కుటుంబం తెలుగు సినిమా కుటుంబం తండ్రిని కోల్పోయింది. బ్రతికినంతకాలం సింహంలా బ్రతికారాయన. ఏ రోజు ఎవరికి అలా ఉంచలేదు. ఆయన మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీ తీరంలో ఆయన ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి మనసుకు స్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాసరి నారాయణరావు గారు మరణించటం, అందులోనూ అనారోగ్యంతో హఠాత్తుగా మరణించటం తెలుగు ప్రజల్ని శోక సముద్రంలో ముంచివేసిందని చెప్పక తప్పదు. దాసరి నారాయణరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన ఒక శకాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. దర్శకుడు తెర ముందుకు తీసుకురావడానికి దర్శకుడిని ఆయనే మొట్టమొదటిసారిగా దర్శకుడి పేరుని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అనేక మంది కొత్త వ్యక్తుల్ని కూడా పెట్టి చిత్రాలు తీసి విజయవంతం చేయవచ్చునని నిరూపించినటువంటి గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు గారు. కేవలం తెలుగు చలనచిత్ర రంగానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు, రాజకీయాల్లో కూడా ఆయనకి ప్రముఖ స్థానం ఉన్నది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన పాత్రను పోషించి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు మరణించటం అటు రాజకీయ రంగానికి ఇటు సినిమా రంగానికి తీవ్రమైన లోటు. వారికి నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఈ మధ్యకాలంలో చాలా పటిష్టంగా పెరిగాయి. ప్రతిరోజు ఆయనతో ఫోన్లో మాట్లాడే అవకాశం. ఒకానొక సందర్భంలో ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి ఉద్యమం జరిగినప్పుడు, ఆయన్ని హాస్పిటల్లో నిర్బంధించినప్పుడు ఉద్యమం చేయకపోతే ఆయన ప్రాణాలు పోతాయని చెప్పినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆ రోజునే చిరంజీవి గారిని, దాసరి నారాయణరావు గారు
ఇంకా ప్రముఖులందరినీ కలిపి మీటింగ్ పెట్టేటటువంటి ప్రోద్బలం చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ విషయాలు చెప్తున్నాను, ఒక పెద్ద దిక్కు, ఆ పెద్ద దిక్కు లేకపోవటం రాష్ట్ర ప్రజలకు సమాజానికి తీవ్ర నష్టంగా భావిస్తుంది. వారి కుటుంబానికి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. రెడీ. ఈరోజు చాలా బాధాకరం. ఎందుకంటే మా గురువుగారు దాసనారాయణరావు గారు లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. సాధారణంగా కన్న తల్లిదండ్రులు పోయినప్పుడు కళ్ళం నీళ్ళు వస్తాయి. ఈయన పోయినప్పుడు ఎంతమంది కన్నీళ్ళు పెట్టారో, ఎంతమంది బాధపడ్డారో కళ్ళారా చూసినప్పుడు, ఇంతమంది పిల్లల్ని సంపాదించుకున్న ఆయన జీవితం ధన్యం. ఒక గురువు దగ్గర పనిచేసినప్పుడే గురువుగారు అంటాము. మనం పనిచేసిన ఎవరిని గురువుగారు అన్నాం, దాసనారాయణ గారిని మాత్రం గురువుగారు అంటాం. ఆయన ద్రోణాచార్యులు అంటాడు. ఎంతోమంది ఏకలవ్య శిష్యులకి ఆయన గురువుగా ఉన్నారు. ఆయన మన మధ్యన లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. జీవితానికి ఒక తీరని లోటు. ఆయన ఇండస్ట్రీలో కారణజన్ముడు. దర్శకుడికి ఒక వాల్యూ ఇచ్చిన, దర్శకుడి చైర్కి ఒక విలువను తీసుకొచ్చిన, ఒక కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే దానికి ఒక అర్థాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి దాసనారాయణరావు గారు. మా గురువుగారు మన మధ్యన లేరు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరుతూ ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈ తెలుగు కళామ తల్లి కన్న ఒక దిగ్గజం, కన్న ఒక బిడ్డ. ఈరోజు తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆయన మధుర స్మృతులతో ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ చిత్రసీమని, ఆయన కన్న కళల ద్వారా ఈ చిత్రసీమని ఇంకా పటిష్టం చేయాలని ఈరోజు మనసా వాచా కర్మణ మేము అందరం నమ్మడం జరుగుతుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని కలిగించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను.